జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కరెక్ట్. ఇదొక్కటి చాలు వైదేహి కాదు అని చెప్పడానికి. అంతేకాదు దేవాంశ్, తనే వైదేహి అయితే మన ఇంటికి సంబంధించి ప్రతి విషయాన్ని చెప్పే రాజగురువు గారు అలేఖ్యతో నీ పెళ్ళవుతుందని ఎందుకు చెప్పారు? అన్నా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే. తనే నా వైదేహి. మీరు చెప్పే రిపోర్ట్స్లో తప్పు వచ్చుండొచ్చు. రాజగురు ఏం ఆలోచించి అలా చెప్పారో నాకు తెలీదు. కానీ నేను చెప్పేది మాత్రం ఒక్కటే. తనే నా వైదేహి, తనే నా జీవితం. నా జీవితంలో తనకి తప్ప వేరొకరికి స్థానం ఉండదు. మీ నాన్న ఇప్పుడే కదా మాటిచ్చాడు మనవడా. నీ మనసు అంటూ ఆ మాటని చంపేస్తావా? నాన్న మాటే ఇచ్చాడు కదా అని అనుకున్నావేమో. ఆ మాట పోతే ఈ నాన్న ప్రాణాలే పోతాయని తెలీదా? మీరు మాటిచ్చారు నిజమే నాన్న. కానీ ఆ మాట కోసం మా ప్రేమ, జీవితం బలి కావాల్సిందేనా నాన్న? నిశ్చితార్థం ఆపుతావా? నిశ్చితార్థం నీ చావుకు పెట్టేశానే ముహూర్తం. హాయిగా పైకి వెళ్ళు. నువ్వు ప్రాణాలతో లేకుండా ఉంటేనే నేను సేఫ్. ఎందుకంటే నువ్వు బ్రతికుంటే ఒకటి, నీ పిచ్చి తల్లికి మతి వచ్చి నేనే ఆవిడ్ని చంపబోయానని, వైశాలిని చంపానని చెప్పొచ్చు. లేదు, దేవాంశ్ నువ్వే వైదేహి అని నమ్మి అలేఖ్యని పెళ్లి చేసుకోకపోవచ్చు. ఏం జరిగినా నాకే నష్టం. అందుకే నువ్వు చావాలి. అసలు ఎప్పుడో చావాల్సిన దానివి. నీ అదృష్టం బాగుండి వైశాలి చచ్చింది. ఇప్పుడు వైశాలిగా నువ్వు చేస్తావు. మళ్ళీ ఒక్కడవే వచ్చావేంటి? దేవాంశ్ ఎక్కడా? రెడీ అవుతున్నారు అమ్మగారు, వచ్చేస్తారు. ఇంకా రెడీ అవడం ఏంట్రా? ఇంతసేపు ఏం చేస్తున్నాడు? అవును, వైశాలి ఎక్కడా? ఇంకెక్కడ వైశాలి? వైశాలి లేదుగా.
అదే అత్తయ్య, మావయ్య గారు అలేఖ్య కోడలవుతుందని ఒట్టేసి మరీ చెప్పారు కదా. మావయ్య గారు ఒట్టేస్తే ఖచ్చితంగా జరుగుతుందని మెల్లగా జారుకున్నట్టుంది. ఇక్కడెక్కడా కనిపించట్లేదు. ఈ పాటికి పైకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదిగోండి అమ్మగారు. ఎలా జరిగింది నాన్న? తలుపులో చెయ్యిరుక్కుందత్తయ్య. వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ, వద్దంటుంటే ముందుంటుందే ఆగదా, చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కథ, పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా. రేపు నా బావ వేలికి నిశ్చితార్థం ఉంగరం తొడిగితే నువ్వు కోరుకున్నట్టే బతికినంతకాలం వైశాలిగానే బతుకుతాను, వైశాలిగానే చస్తాను. అంతా కావాలని చేసుకుని తనే తలుపులు బిగించుకొని వీళ్ళు నలిగేలా చేసుకున్నాడు. అర్థమైపోతుంది. కానీ నిశ్చితార్థం జరగకుండా నువ్వు ఆపలేవు దేవాంశ్. శుభవాన్ని నిశ్చితార్థం చేసుకుంటుంటే ఇప్పుడే ఇలా జరగాల? భగవంతుడా, ఎందుకు నా మనవుడికి ప్రతి విషయంలో ఇలా అడ్డుపుల్లలు వేస్తున్నావు? బాధపడకండి బామ్మగారు. మనం తలుచుకుంటే ఆ అడ్డుపుల్లలే పక్కకి తప్పుకుంటాయి. ఎలాగమ్మా? ఏ వేలికైతే ఉంగరం మార్చాలో ఆ వేలికే దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంగరం మార్చేది? మనసుంటే మార్గం ఉంటుందత్తయ్యా. దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే తినిపించడం కాదు కదా. అలాగే నిశ్చితార్థం అంటే వేలికి ఉంగరమే తొడగక్కర్లేదు, ఆ వేలికి తాకించినా సరే. గాయం మానాక ఉంగరం పెట్టుకుంటారు. చాలా మంచి ఆలోచన. అలా ఎందుకు చేయకూడదు? అనుకునే సమయానికి నిశ్చితార్థం అయిపోతుంది. నాకిది మంచి ఆలోచనలాగే అనిపిస్తోంది ఊర్మిళ. దాగుడు మూతల దండా కోరు
దేవాంశ్ కావాలని ఉంగరం పెట్టడానికి వీలు లేకుండా చేయి నలగొట్టుకున్నట్టున్నాడు. అది తెలిసిందే అలేఖ్య. అంత బలంగా డోర్ పడాలంటే ఎంత బలంగా గాలి వేయాలి? ఫ్యాన్ వేస్తే గాని గాలి రాని 4 గోడల మధ్య అంత గాలి ఎక్కడ వేస్తుంది? కావాలనే చెయ్యి పెట్టి డోర్ వేసి నలగొట్టుకున్నాడు. బ్రదర్కి వైదేహి మీద అంత ప్రేమ ఉంది మరి. అదే కదా నా బాధ. ఇన్నాళ్ళు ఇంత ప్రయత్నించినా దేవాంశి మనసులో చోటు సంపాదించలేకపోయాను. కనీసం మనిషిని కాదు కదా, ఉంగరంతో వేలిని కూడా టచ్ చేయలేకపోయాను. ఏంటలేఖ్య, ఇంత చదువుకొని అంత పెద్ద లాయర్ అయ్యుండి ఇంకా మనసు మనసు అంటావేంటి? ఇక్కడ మనిషి ముఖ్యం, తర్వాత మనసు అదే వస్తుంది. నాన్న దేవాంశ్, ఎక్కడికి నాన్నా? ఏం లేదమ్మా, ఊరికి ఎలా బయటికి వెళ్తున్నాను, చిన్న పని. చేయి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు బయటికెందుకు మనవడా? ఏం పర్లేదు ఇందు, కట్టు కట్టారు కదా. ఆగు దేవాంశ్, అసలే తన పథకం పారలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో దేవాంశ్. అవునన్నా, అసలే టైం బాగోలేదు. ఆపద ఏ రూపంలో ఎట్నుంచొస్తుందో తెలీదు. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది నాన్నా. వైశాలి విషయంలో ఏమైనా జరిగితే తన మూలంగా నాకు ఆపదేంటమ్మా? నేను తన ప్రాణం. ఆపదేంటంటావేంటి దేవాంశ్? ఇప్పటి వరకు తను వైదేహి కాదని తనకి బాగా తెలుసు. అయినా ప్రతిసారి నేనే వైదేహిని అంటూ గట్టిగా చెప్పుకుంటూ వచ్చింది. మనందరం కాదని ఎంతన్నా మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి ఇంటి కోడలు అలేఖ్య అని తెలిసిన తర్వాత, తనకి ఇంట్లో నీ జీవితంలో చోట్లేదని తెలిసాక ఇక అవకాశమే లేదని తప్పుకుంది. అంతే అయ్యుంటుంది దేవాంశ్. లేకపోతే అంత ఈజీగా నిన్ను వదులుతుందా? మావయ్య ఇచ్చిన మాటకి తిరుగులేదని తెలిసాక తనని పంపించిన వాళ్ళు ఇక ప్రయోజనం లేదు అని వెనక్కి రమ్మనుంటారు. అవును మనవడా, నాంచారమ్మ కోడలే కదా ఈ వైశాలి. నాంచారమ్మే పంపించుంటుంది. కోర్టులో ఇద్దరూ కొట్టుకుంటున్నట్టున్నా కలిసే చేస్తున్నారనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ మాటలన్నీ వినే నా మనసు చెప్పింది వినలేకపోయాను. నా వైదేహిని గుర్తించలేకపోయాను. నిజమేనాన్నా, వైశాలి బ్రతికిపోయింది. శాంత ఎక్కడడుగుతుందోననే భయం తప్ప తను వెళ్లిపోవడంతో అన్ని సమస్యలు తీరిపోయినట్టే. శాంతా పిన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదత్తయ్యా. ఎదురుగా ఉన్నప్పుడే కావాలంటారు, లేకపోతే ఆ మనుషుల్ని మర్చిపోతారు. అయినా ఆమె వైద్యం కోసం వైద్యుడు మందిచ్చి వెళ్లాడు కదా, ఇంక తన అవసరం లేదు. ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. ఛా! ఎక్కడున్నావు వైదేహి? ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? ఇన్నాళ్ళు ఉన్నావు, ఇంకొక్క క్షణం ఆగలేకపోయావా? నువ్వు ఎక్కడున్నా నీకోసం వస్తా. నిన్ను చేరుకునే వరకు ఈ ప్రయాణం ఆగదు. ఎలాగైనా నీ దగ్గరకొస్తా.
డాక్టర్ ఏమైందో తెలియదు డాక్టర్. తన ప్రాణాలతో మాత్రం ఉంది. చాలా సేపటి నుంచి స్పృహలో లేదు. భయంగా ఉంది డాక్టర్. ఏదో ఒకటి చేయండి. మీరు భయపడకండి, నేను చూస్తాను. ఏమైంది డాక్టర్? మత్తు ప్రమాదానికి లోనైంది. మత్తా? అవును, ఎవరో మత్తు మందును ప్రయోగించారు. దీనికి తోడు గాలాడని ప్రదేశంలో బంధించారు. అందుకే ఊపిరి సమస్య తలెత్తింది. నిజం డాక్టర్, కారు డిక్లో పడేశారు. అవును, తీసుకురావడం కొద్ది క్షణాలు ఆలస్యమై ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చుండేది. డాక్టర్? అవును, దాదాపు 5 గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంది. ఇంత సమయం అపస్మారక స్థితిలో ఉండి కూడా ఇంకా ఊపిరాడుతుందంటే ఆశ్చర్యమే. ఇప్పుడు పరిస్థితి ఏంటి డాక్టర్? తనకేం కాదు కదా? ఏమీ కాదని ఖచ్చితంగా చెప్పలేను. ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి చేయండి డాక్టర్. అంబులెన్స్ రావడానికి ఇంకా అరగంట టైం పడుతుందన్నారు. అంతవరకు ప్రాణాలు నిలబెట్టండి చాలు. ఇక్కడ కానిది మరెక్కడా కాదు. అది మాత్రం చెప్పగలను. నా శాస్త్రం పైన నమ్మకంతో చెప్తున్నాను. వైదేహి, లే వైదేహి. నువ్వు కళ్ళు తెరిచే వరకు ఈ ప్రాణం పోతున్నట్టే ఉంటుంది. లే వైదేహి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. బాబు, నీ మాటలు తన చెవికి చేరం. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎవరు చేశారు ఈ పని? నీ మీద మత్తు ప్రయోగం జరిపింది ఎవరు? అలేఖ్య, అత్తయ్య, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తెలియట్లేదా కౌసల్య? దేవాంశ్ కోసం ఎదురు చూస్తుంది, అంతే కదమ్మా? అవును బామ్మగారు, చేతికి గాయమై బయటికి వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏంటో. మరి ఆలోచిస్తావే, ఒకసారి ఫోన్ చేయమ్మా. చేయొచ్చు అత్తయ్య. చేస్తే ఇప్పటి నుంచే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అజమాయిషి చేస్తుందేమో అని అనుకుంటాడు. అలా ఎందుకు అనుకుంటాడు? తన గురించి ఆలోచించేవారు ఇంట్లో ఒకరున్నారని తనకి తెలుస్తుంది. ఫోన్ చేయమ్మా. ఫోన్ తీయడం లేదు అత్తయ్య. మళ్ళీ చేయమ్మా. దేవాంశ్, ఇంటి దగ్గర నుంచి ఫోన్ అనుకుంటాను కదా, కంగారు పడతారు. ఒకసారి మాట్లాడు. హలో దేవాంశ్, దేవాంశ్, ఎక్కడికి వెళ్ళావు దేవాంశ్? మాట్లాడవేంటి? ఎక్కడున్నావో చెప్పు. ఉండాల్సిన చోటే ఉన్నానా లేఖ్య? బాబు, నా వైద్యం మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ మీ ప్రేమ చూశాక మీ ప్రేమ నా వైద్యం కన్నా గొప్పదనిపిస్తుంది. తనకు ఖచ్చితంగా స్పృహొస్తుంది. మీరేం బాధపడకండి.
ఖచ్చితంగా నయమవుతుంది. ఏరా అంజీ, ఎప్పుడు అబ్బాయి గారు అని వెంటే ఉంటావే, నువ్వు కూడా పట్టించుకోలేదా? తెలిసిన చోట్లన్నీ వెతికాను బామ్మగారు, ఎక్కడా లేరు. అసలు ఒక్కడిని ఎందుకు వెళ్ళనిచ్చావురా? వాడి పరిస్థితి అసలే బాగలేదు, తోడు వెళ్ళాలని తెలీదు. ఏయ్ నువ్వేంట్రా, అసలు నీకు ఇంట్లో ఏం జరిగినా పట్టదా? ఈ ముసల్ది నన్ను తగులుకుందేంటి? అయినా నాకు కావాల్సింది వాడు పోవడమే. ఈ ముసల్దానికి ఆ సంగతి తెలీదు. నేను మళ్ళీ చేస్తానని పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోనే లేదు. నేను కూడా చాలాసార్లు చేశాను అత్తయ్య, లిఫ్ట్ చేయలేదు. తర్వాత వచ్చుంటారేమో అనుకున్నాను, కానీ తెల్లారి చూస్తే ఇంకా రాలేదు. ఎప్పుడైనా మనసు చెడితే 1-2 గంటల్లో ఇంటికొచ్చేసేవాడు. తెల్లారినా ఇంటికి రాలేదంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. హలో ఇందు. మనవడా, ఏమైంది మనవడా? ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నేనేం చేశాను ఇందు? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో అన్ని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నిన్ను మాట్లాడనిస్తే నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తావు. నేను చెప్పేది మాత్రమే విను. ఈ రోజు గుళ్ళో హోమం చేయించడానికి వెళ్తున్నావు. నువ్వెక్కడున్నా సరే అరగంటలో గుళ్ళో ఉండాలి. అది కాదిందు. మాట్లాడొద్దన్నానా? మాట్లాడొద్దంతే. పంతులు గారు చెప్పింది విన్నావు కదా, ఈ హోమానికి నువ్వు తప్పకుండా రావాలి. నీ చేతుల మీదుగా. ఇందు అది కాదు. ఏం మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు వస్తున్నావు, అరగంటలో అక్కడ ఉంటున్నావు. రాకపోతే నా మీద ఒట్టే. ఇందు ఇలా ఇరికిస్తున్నావేంటి ఇందు? వస్తాడు, మీరందరూ రెడీ అవ్వండి. ఏమైంది దేవాంశ్? మా ఇందు ఫోన్, గుళ్ళో హోమం జరిపిస్తున్నాం రావాలి అని. మరి వెళ్ళు. ఇక్కడ వైదేహిని ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలను? మేమున్నాం కదా బాబు, నువ్వు వెళ్ళు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కూడా తోడవుతాయి. నువ్వు వెళ్ళిరా బాబు. నువ్వు వచ్చేంత వరకు నేను ఉంటాను దేవాంశ్, వెళ్ళిరా. సరే. ఆహా, స్వామీజీ, నా పేరు వాలి. ఒకసారి నా తలరాత హస్తరేఖల్ని చూసి నేను అనుకున్నవన్నీ జరుగుతాయా చెప్పండి స్వామి. అది నేను చెప్తాను. ఎందుకంటే నేనేది చెప్తే అదే ఆయన చెప్తాడు. మనం చూస్తున్న దొంగ స్వామీజీ ఈయనే. ఫోన్ తీయడం లేదేంటి? స్వామీజీ వేషం వేసి ఫోన్లవి వాడితే భక్తులకి కోపం వచ్చి పగలగొడతారు బాలా. ఫోన్ని ఈయన దొంగ స్వామీజీనా? మరేంటి అంత కరెక్ట్ గా చెప్పాడు? ఆయనకి ఎవరికో ఉద్యోగం వస్తుందని.
కనిపించేదంతా నిజం కాదు నాయనా, అంతా మాయా. నీ మాయ చూపించాల్సింది ఇక్కడ కాదు, అదుగో ఆ దశరథ రామయ్య వాళ్ల దగ్గర. సరే బాలా, వాళ్ళకి నువ్వు చెప్పేదే వేదం కావాలి. అది నేను నీకు చెప్పింది అయ్యుండాలి. అదేంటో గుర్తుంది కదా, దేవాంశ్ అలేఖ్యలు భార్యాభర్తలుగా నిండు 100 ఏళ్లు హాయిగా బ్రతుకుతారు అన్న నమ్మకంతోనే ఇక్కడ్నుంచి వాళ్లు వెళ్ళాలి. దేవాంశ్ అలేఖ్య నుదుటున సింధూరం పెట్టాలి. ఇద్దరూ కలిసి 7 అడుగులు వెయ్యాలి. అంటే ఇక్కడే సగం పెళ్ళైపోవాలి. అర్థమైంది కదా? నాకు చెప్పావు కదా, ఇక అంతా నేను చూసుకుంటాను. శుభం భూయాత్, శుభం భూయాత్. పని అవుతుందంటావా? నువ్వు ఏది కలగకుండా ఉంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు నేను సంతోషంగా ఉండాలని చూస్తున్నారు, నేను నా సంతోషం కోసం వెతుకుతున్నాను. ఉన్న సంతోషం అంతా ఇక్కడ పెట్టుకొని ఎక్కడో వెతుకుతావేంటి దేవాంశ్? ఈ పెళ్లి జరగాలి, నువ్వు అలేఖ్య సంతోషంగా ఉండాలి. అది చూసే కదా ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండేది. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. రాత్రంతా ఎందుకు ఇంటికి రాలేదు? ఊర్మిళ, ఇప్పుడు అవన్నీ అడిగే సమయం కాదు, చోటు కాదు. హోమానికి టైం అవుతుంది. దేవాంశ్, త్వరగా తయారైరా. వెళ్ళు మనవడా, నువ్వు అలేఖ్యానే ఈ హోమం జరిపించాలి. అమ్మా అలేఖ్య, ఇద్దరు బట్టలు తీసుకొచ్చావుగా? తీసుకొచ్చా బామ్మగారు. పద దేవాంశ్. దేవాంశ్ వచ్చాడు. ఇప్పుడు మావయ్యని దొంగ స్వామీజీ వైపు డైవర్ట్ చేయాలి. అత్తయ్య, హోమానికి ఏర్పాట్లవుతున్నాయి. దేవాంశ్ రావడానికి కూడా టైం పడుతుంది. ఈలోగా ఎగ్జిక్యూటివ్ ఛాంబర్లో కూర్చోండి. మావయ్య గారు, మిమ్మల్ని కలవడానికి ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా వచ్చారు. ఆ పని కూడా అయిపోతుంది. అలాగేనమ్మా, వెళ్దాం పదండి. మీరెవరో గాని మా ఇంట్లో సమస్యని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. శుభం భూయాత్. భక్తుల సమస్యలు తెలుసుకునే పరిష్కారం చూపించడానికే కదా భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. అయితే మా బిడ్డ భవిష్యత్తు గురించి చెప్పండి. వాడి జీవితంలో పోయిన సంతోషం తిరిగి వస్తుందా? మేము అనుకునేదే జరుగుతుందా? దిగులు పడొద్దు తల్లి, దైవ అనుగ్రహం ఉంది కాబట్టే దైవ సన్నిధిలో ఉన్నావు. మీరు కోరుకునే బంధం బలపడుతుంది అనడానికి, అది భార్యాభర్తల అనుబంధం అని చెప్పడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మీ కళ్ల ముందే గోచరిస్తున్నాయి. ఏడు అడుగులతో 7 జన్మల అనుబంధం అని చెప్పకనే చెప్తాడు. నుదుటున సింధూరం దిద్ది చెయ్యి పట్టుకొని తన తోడుని నడిపించుకుని తీసుకుని వెళతాడు. శుభం భూయాత్. రాజా, అయితే ఇవే మనకు ఆ దేవుడు చూపించే సంకేతాలయ్యి ఉంటాయి. దేవాంశ్ అలేఖ్యతో 7 అడుగులు నడవాలి. అలేఖ్య నుదుటన సింధూరం పెట్టాలి. ఇవి జరిగితే మనం ఏ అనుమానం లేకుండా వాళ్ల పెళ్లి చేసేయచ్చు. వాళ్లు సంతోషంగా ఉంటారు. అవునత్తయ్యా,
కానీ దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తాడో లేదో. స్వామీజీ అంతా మంచే జరుగుతుందని చెప్పారు కదా, ఆయన వాక్కు నిజం కావాలని కోరుకుందాం. పదండి. అవి నిజం కావు, అయ్యేలా మనం చెయ్యాలి. పద. మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఇంట్లో వాళ్ళు ఈ హోమం జరిపిస్తున్నారు దేవాంశ్. ఆ భగవంతుని ఆశీర్వాదం దక్కితే ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఆశీర్వాదం దక్కాల్సింది నీ దగ్గర నుంచి అని వాళ్ళకి తెలియదు. కానీ నేనొచ్చింది మాత్రం నా వైదేహి కోలుకునేలా ఆశీర్వదించమని కోరుకోవడానికి వచ్చానని నీకు తెలుసు. దేవాంశ్, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దేని గురించి? నా భవిష్యత్తు గురించి. ఎందుకంటే అది ఇప్పుడు నీతో ముడిపడి ఉంది. పెద్దవాళ్ళెటు నీతో ముడి వేయాలని చూస్తున్నారు. కానీ జీవితం బాగుండాలంటే 3 ముళ్ళు పడితే సరిపోదు, మనసులో కూడా ముడిపడాలి. మరి నీ మనసులో నాకు చోటిస్తావా? ఈ గుళ్ళో మన బంధం 3 ముళ్ళ అనుబంధమని ఆ దేవుడు ఆశీర్వదిస్తే అప్పుడన్నా నీ మనసులో నాకు చోటిస్తావా? మనసంటూ ఉంటేనే కదా అందులో నీకు చోటివ్వడానికి. అది ఎప్పుడో వైదేహి సొంతం. వైదేహి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. వైదేహి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. హోమం పూర్తయింది. ఇక పూర్ణాహుతి కావించాలి. అయ్యా, అందరి సంకల్పాలు నెరవేరాలని ఈ పూర్ణాహుతికి నమస్కరించుకోండి. తన సంకల్పమే మా అందరి సంకల్పం పంతులు గారు. తను తాకితే మేం తాకినట్టే. అయ్యా, కానివ్వండి. దేవాంశ్, ఓం అదైతం విష్ణవే నిర్వతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతి. ఏమైంది వైదేహి? ఏం కాదమ్మా. కూల్ వైదేహి, కంగారు పడకు. బావెక్కడున్నాడు? బావ, కంగారు పడకు. వైదేహి నేను చెప్పేది విను. ఇదంతా ఏంటి? మీరేంటిక్కడ? అసలు నేనెక్కడున్నాను? బావెక్కడ? వైదేహి, కూల్ డౌన్. అమ్మా, ఆవేశపడకమ్మా. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉండగలను? అక్కడ నా బావకి నిశ్చితార్థం అయిపోతుంది. నేను వెళ్ళాలి. వైదేహి, వైదేహి, అమ్మా, ఆవేశపడకమ్మా. వైదేహి, ఆగు. నేను చెప్పేది విను. ఆగు. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద. ఇప్పుడే స్పృహలోకి వచ్చావు. ముందు నన్ను పరీక్షించనివ్వు. నాకేం కాదు, నేను బానే ఉన్నాను. మహేంద్ర గారు, నేను ఇంటికి వెళ్ళాలి. నా బావని చూడాలి. వైదేహి, నేను చెప్పేది విను. ఇప్పటి వరకు దేవాంశ్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి రాత్రంతా నేను కనిపెట్టుకుని ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.